నిర్గమకాండం 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో సాధారణంగా ఇప్పుడు అన్ని సంఘాల్లోనూ యెరూషలేములో యేసు ప్రభు సంచరించిన గాడిద ప్రయాణం కొరకే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈరోజు మట్టల ఆదివారం కనుక. సరే, దేవుని కృప ఉంటే అది మధ్యలో మనం కూడా ఆ దారికి వెళ్దాం. 9వ అధ్యాయంలో ఈ విషయాలను సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో చెప్పారు. మీరు ఇలా ఇలా చేయాలి అని. సీనాయి పర్వతం మీద ఆ బలులు ఎవరు అర్పించాలి, ఆ పని ఎవరు చేయాలి, మోషేకు దేవుడు చెబితే అహరోను ఆయన కుమారులు ఆ పనిని ఎప్పుడు ఆరంభించాలి, ఇవన్నీ కూడా ఆ పాపముల గూర్చిన బలులు ఒక 5, 6, 7 రకాల బలులు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి అని, సమాధాన బలి అని, నైవేద్యమని, హోమమని, అర్పణ అని, దహన బలి అని, ఇలా రకరకాలుగా రాశారు. ఇవన్నిటి యొక్క భావం ఎప్పటికప్పుడు వాళ్ళకు అర్థమయ్యేది. అంటే పాపము యొక్క క్షమాపణ కొరకు ఈ బలులు వాళ్ళు ఇచ్చేవారు. ఈ బలి ఇవ్వకపోతే వారి పాపానికి క్షమాపణ దొరికేది కాదు. అందుకు వాళ్ళు ఈ బలులు ఆనాడు ఇచ్చేవారు. ఆ బలి ఇచ్చే ముందు వాళ్ళ చేతులు ఆ పశువు పైన తలపైన పెట్టి ఉంచినప్పుడు ఆ చేతులు వాళ్ళు తీసేసిన తర్వాత దానిని వధించేవారు. అది దహన బలిపీఠం మీద పెట్టి దాన్ని దహించేవారు. అప్పుడు ఆ పశువును ఆ బలికి తీసుకొచ్చిన దానిని అలా దహించడం వలన ఆ తెచ్చిన వాడికి పాప క్షమాపణ కలిగింది. హల్లెలూయా. తెచ్చిన వానికి పాప క్షమాపణ కలిగింది. అందులోనే అవన్నీ దేవుడు చెప్పాక 9వ అధ్యాయంలో ఆ పని ప్రారంభమైంది. మొట్టమొదట యాజకుడైన అహరోను అతని కుమారులు వాళ్ళ యొక్క పాపం కొరకు బలిస్తున్నారు. ఆ తరువాత ప్రజల పాపం కోసం వాళ్ళు బలిస్తున్నారు. ఆ రెండు జరిగిన తర్వాత మరలా వారు ప్రాయశ్చిత్తం, అంటే దేవుడు మమ్ములను క్షమించారు, మాకు శాంతి సమాధానం దయచేస్తారని ఆ తర్వాత మరలా వారు ఒక మేక, ఆ తర్వాత వాళ్ళు అక్కడ రాశారు పొట్టేళ్లను, మేకను, గొర్రెను, దూడను వాళ్ళు బలిచ్చినట్టుగా రాశారు. ఆ క్రిందకు వచ్చినప్పుడు ఈ కార్యక్రమం అయ్యాక అహరోను ప్రజలను దీవించాడు, మోషే అహరోను. అప్పుడు ప్రత్యక్ష గుడారం అనే ఆ రోజు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఇలా ఒక గుడారాన్ని కట్టారు. ఆ గుడారంలో అగ్నిని వాళ్ళు చూశారు. ఆ గుడారం అంతా అగ్నిని వాళ్ళు చూశారు. ఆ అగ్ని ఆఖరి వచనంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 24లో అగ్నిని వాళ్ళు చూశారు. వాళ్ళు అర్పిస్తున్న ఆ అర్పణలను అగ్ని దహించింది. అగ్ని దహించినట్టు అంటే వాళ్ళు
వాళ్ళు పెట్టిన అగ్ని కాదది, ఆ దేవుడు పంపారు. అక్కడ అగ్నిలో వాళ్ళకు కనబడ్డారు. ఆ తర్వాత అదే అగ్ని ఆ బలి ద్రవ్యములన్నిటినీ కాల్చివేసిందని రాశారు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, అహరోను తన పాపముల కొరకు బలి ఇస్తున్నాడు, ప్రజల పాపముల కోసం బలి ఇస్తున్నాడు. ఇప్పుడు అతనుకు క్షమాపణ కలగడానికి అహరోనుకు దేవునికి మధ్య ఒక బలి పశువు, అహరోనుకు దేవునికి మధ్య ఒక బలి పశువు చనిపోతుంది. దాని రక్తమును బలిపీఠం అడుగున పోస్తున్నారు. మరి దానిని విడదీశారు, దాని అవయవాలు విడదీసి బలిపీఠం పైన దాన్ని పేర్చారు, దానిని దహించారు. అది మొత్తం అంతా కాలిపోయింది. అప్పుడు ఎవరికి క్షమాపణ కలిగింది? ఆ బలిని తెచ్చిన వాడికి. ఎవరు తెచ్చారో వాడికి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది మీకు అర్థమవుతుందో లేదో. ధర్మశాస్త్ర కాలంలో ఈ బలులు దేవుడు అనుమతించారు, కానీ మనుషులు పాపాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళు తరచూ పాపం చేస్తున్నారు, బలిని ఇస్తూనే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రజలందరి కొరకు ఒక బలి పశువు స్థానంలో ఆయనే ప్రజలందరి కొరకు అక్కడ బలి అయ్యారు. ఆయన రక్తం వలన ప్రజలకు పాప క్షమాపణ కలిగింది. ఒక జంతువు చనిపోతే మరలా వాడు తెచ్చినప్పుడు మరొక జంతువు తేవాల్సి వచ్చేది. ఇప్పుడు దేవుడే మనుషుల కొరకు రక్తము చిందించినప్పుడు ఇంకొక బలి అవసరం లేదు. హల్లెలూయా. ఆయనే మరణించాడు గనక ఇప్పుడు మానవులందరికీ పాప క్షమాపణ దొరికింది. మనుషులందరికీ పాప క్షమాపణ దొరికింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళి పాప క్షమాపణ కొరకు దేవుణ్ణి అడిగితే దేవుడు వారి పాపములు క్షమిస్తారు. మీరు ఇది సులభంగా తీసుకోకండి. మనం పుట్టుకతోనే పాపులమని పరిశుద్ధ గ్రంథంలో రాసింది. మనం జన్మ పాపులమని రాయబడింది. హల్లెలూయా. మనకు అబద్ధాలు ఎవరైనా నేర్పారా? మనకు అవి ఎవరూ నేర్పలేదు. అలాగనే చెడ్డ పనులు మనకెవరూ నేర్పలేదు. చెడ్డ కార్యాలు ఎవరూ మనకు నేర్పలేదు. ఆ గర్వం మనకెవరూ నేర్పలేదు. అహంకారం మనకెవరూ నేర్పలేదు. మూర్ఖత్వం మనకెవరూ నేర్పలేదు. అవి మన రక్తములోనే ఉన్నాయి. అవి అందుకని మనం జన్మ పాపులమయ్యాం. హల్లెలూయా. మన రక్తములో సకల పాపములు ఉన్నాయి. అందుకనే మనిషి ఎన్ని రకాలుగా జీవిస్తాడో మనకు తెలుసు. అటువంటి జన్మ పాపులైన మానవులకు కర్మ పాపులంటే ఒక వయస్సు వచ్చాక చేయకూడదని తెలిసినా చేసేదాన్ని కర్మ పాపం అని అంటారు. ఆ కర్మ పాపములు చేసి జన్మ పాపములు ఉన్నవాడు
ఆ కర్మ పాపములు కూడా చేసిన వాడు తన పాపానికి క్షమాపణ కావాలని కోరుకోవాలి. లేదు అంటే పాపం అనేది మనిషిని ఏం చేస్తుంది? హల్లెలూయా. పాపం అనేది ఒక మనిషిని ఏం చేస్తుంది అని అంటే, అది ప్రధానంగా చేసే పని సృష్టికర్తకు దూరంగా తీసుకెళ్తుంది. దేవునికి అతడు సమీపంగా ఉండనంత దూరం అది తీసుకువెళ్ళిపోతుంది. పాపం మొదట చేసేది అది. అందుకే పౌలు గారు అంటారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు విరిచిన వాడు దేవుడు. పాపం యొక్క బలం అది. హల్లెలూయా. మీరు ఆలోచిస్తే ఈ పాపం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. అందుకు జ్ఞానులు, పండితులు, బుద్ధిమంతులు, తెలివైన వాళ్ళు ఈ పాపాన్ని క్షమించే దేవుణ్ణి వాళ్ళు వెతికారు. ఋషులు, మహారుషులు కూడా వాళ్ళు ఈ పాపాన్ని క్షమించే దేవుణ్ణి వాళ్ళు వెతికారు. వాళ్ళు ఇలా అనుకున్నారు, చీకట్లో నుండి మమ్మల్ని ఎవరు వెలుగులోనికి తేగలరు? మరణంలో ఉండే మమ్మల్ని జీవంలోనికి ఎవరు తెస్తారు? అబద్ధములో ఉండే మమ్మల్ని సత్య మార్గంలోనికి ఎవరు నడిపిస్తారని వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు జ్ఞానులు. పాపము నుండి విడిపించే దేవుని కొరకు వాళ్ళు కనిపెట్టారు. పాప క్షమాపణ పొందే స్థలం ఏదని వాళ్ళు ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు వాళ్లకు రక్షకుడు జన్మించాడు అనే వార్త తెలిసింది. మత్తయి 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన జన్మించాడనే విషయాలు అక్కడ చూస్తాం. హల్లెలూయా. నా పాపములను, నీ పాపములను క్షమించే ఆ దేవుని కొరకు వాళ్ళు అన్వేషించారు, వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు కనిపెట్టారు. కనుకనే వాళ్ళను పండితులు అని అన్నారు, జ్ఞానులు అని అన్నారు, బుద్ధిమంతులు అని చెప్పారు. ఒకడు తన పాపములోనే చనిపోతే వాడు బుద్ధిహీనుడని రాయబడింది. వాడు భక్తిహీనుడు, బుద్ధిహీనుడు, తెలివి తక్కువ గలవాడు. ఎందుకంటే వాడు తన పాపములోనే మరణించాడు గనక వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిత్య నరకమునకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు పాపం అనేది అహరోను ఆయన కుమారులు పాపము కొరకు బలిస్తున్నారు. ఆనాడు వాళ్ళు ఏం చేశారనేది అక్కడ రాయబడలేదు, కానీ బలిస్తున్నారు. ప్రజల కొరకు కూడా బలిస్తున్నారు. అంటే అప్పటికి ఇంకా వారి పాపములను వారు పరిశీలనగా చెప్పలేదు, కానీ పాప క్షమాపణ కొరకు మాత్రం వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఇక్కడ మనలో రకరకాల పాపములు ఉంటాయి, కానీ అవి బయటకు కనబడవు. హల్లెలూయా. అసూయ అనేది ఒక పాపం, అది బయటకు కనబడుతుందా? కామం అనేది ఒక పాపం, అది కళ్ళల్లో ఉంటుంది. మోహం అనేది ఒక పాపం, చెడుతనం అనేది హృదయంలో ఉంది. గర్వం అనేది మనిషి మనస్సులో మొదలవుతుంది.
ఇలా అనేక రకాలైన పాపములు మన గుండెల్లోనే ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయో అప్పుడు వాళ్ళను సర్వనాశనం చేస్తాయి. హల్లెలూయా. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనదని రాశారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులని దేవుడు. ఆ హృదయంలో ఎవరు దేవుని మాటలు పెట్టుకుంటారో వాళ్ళే పాప క్షమాపణ కొరకు వాళ్ళు ఆశపడతారు. ఒక పాపం మనిషిని సర్వనాశనం చేస్తుంది. పాపాన్ని దేవుడు కుష్టి రోగంతో పోల్చాడు. ఒక కుష్టి రోగం ప్రారంభమైనప్పుడు చిన్న మచ్చ, ఆ తర్వాత ఆ మనిషిని పూర్తిగా తినేస్తుంది. అతని ముక్కును, అతని కళ్ళను, అతని చెవులను, వేళ్ళను, కాళ్ళ వేళ్ళను మొత్తం కొరికేస్తుంది. అతను చూడ్డానికి అసలు రూపము లేనివాడిగా మారిపోతాడు. పాపాన్ని దేవుడు కుష్టు రోగంతో పోల్చాడు. ఎవరైనా ఒక పాపాన్ని చేసినా, పాపాన్ని కొనసాగించినా అలాగే వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయి. అంటే కుష్ఠరోగులు అయిపోతారంటే మీరు అనొచ్చు. అలా కాదు, కానీ వాళ్ళ జీవితం అలా అయిపోతుంది. మనిషి అలా అవ్వడు, కానీ జీవితం అలా అయిపోతుంది. హల్లెలూయా. అందుకు పాపం అనే దాని కొరకు, పాప క్షమాపణ అనే దాని కొరకు ఇలా ప్రత్యక్ష గుడారం దగ్గరికి పరుగులెడుతున్న వీళ్ళలో ఉన్న ఆశ ఏమిటంటే, మాకు క్షమాపణ కావాలి, మాకు క్షమాపణ కావాలి, మాకు దేవుని సహవాసం కావాలి, మాకు దేవుని సంబంధం కావాలి. అందుకు వాళ్ళు ఏమంటున్నారు, ఆ పశువులను తెచ్చి ఆ గుడారం దగ్గర నిలబడి వాళ్ళు ఆ బలి కార్యక్రమం అంతా చేస్తుండగా అది తెచ్చిన వాడు నమస్కరిస్తూ దేవుడు తనను క్షమించాలని తన అంతరంగంలో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది గొప్ప విషయం. పాప క్షమాపణ కోసం ఈరోజు ఏ స్థలంలో ఎవరూ బోధింపరు, ఏ మీడియా కూడా చెప్పదు. పాపం అనేది మనిషిని నాశనం చేస్తుంది, నిత్య నరకమునకు తీసుకెళ్తుంది. పాపమునకు శిక్ష ఇక్కడ పడదు, కానీ మనిషి మరణము తరువాత అది చాలా దారుణమైన శిక్షగా ఉంటుంది. ఇక్కడ కూడా పాపానికి శిక్ష మానవులు అనుభవిస్తారు. కనుక పాపము అనే దానికి దూరంగా ఉండే జీవితం యేసుక్రీస్తులో ఉంది. హల్లెలూయా. పాపం అనే దానికి దూరంగా వెళ్ళిపోయే జీవితం ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ ప్రత్యేకత ఏమిటి అంటే, నిన్న రాత్రి మీరు విన్నారు, అది పాపము లేని జీవితం జీవించడమే ప్రత్యేకత. హల్లెలూయా. పాపము లేని జీవించడమే ప్రత్యేకత. అయితే మనం జన్మ పాపులం, కర్మ పాపులం. మన శరీరములో నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబములు ఉన్నాయి. ఎలా మనం ఆ పవిత్రతలో బ్రతకగలం, ఆ పరిశుద్ధతలో ఎలా బ్రతకగలం అనుకున్నప్పుడు దేవుడు అంటున్నారు, దేవుని వలన బ్రతకొచ్చు, మనకు మనంగా బ్రతకలేదు. మీకు అర్థమైందో లేదో? ఎవరి వల్ల బ్రతకొచ్చు?
దేవుని వలన బ్రతకొచ్చు, మనకు మనంగా బ్రతకలేము. అంటే దేవుని ఆత్మ వలన మనం పవిత్రంగా బ్రతకగలం, మనకు మనంగా అలా బ్రతకలేము. ఎందుకంటే మనం పాపులమని రాయబడింది. నీతిమంతుడు లేడు. ఎవరు లేరు? నిద్రపోయేవాడు లేడు. హల్లెలూయా చెప్పు. చేతులేదు. చాలా ఒక్క పెడుతుంది, ఆలోచించుకోవాలి. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. అంటే మీరు ఆలోచిస్తే మంచివాడు ఒక్కడూ లేడు, పరిశుద్ధుడు ఒక్కడూ లేడు, యథార్థవంతుడు ఒక్కడూ లేడు, యోగ్యమైన జీవితాన్ని జీవించిన వాడు ఒక్కడనూ లేడు. హల్లెలూయా. పరిశుద్ధులు లేరు, కానీ మిగిలే లోకంలో మరి ఎవరున్నారంటే అందరూ పాపులే. ఎవరు? అందరూ పాపులే ఉన్నారు. ఏదో ఒక పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, యోగ్యులు లేరు, దేవునికి ఇష్టలు లేరు, ఆయనకు ప్రియులు లేరు. వీళ్ళ వారు ఎవరున్నారు? అందరూ పాపులే ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట చాలా మందికి ఇష్టం ఉండదు. నన్ను పాప అంటావా అని అడుగుతారు. హల్లెలూయా. పాపి అని అనడం లేదు. నువ్వు పాపం చేయకుండా ఉన్నానని చెప్తే ఆ మాట నీకు రాదు. నువ్వు అబద్ధం ఆడలేదు ఎప్పుడు. నువ్వు ఏ కులంలో పుట్టినా నువ్వు అబద్ధం ఆడలేదా? ఆడిన వారిని ఏమన్నారు? పాపి అని అన్నారు. దుర్భాషలు ఆడలేదా? పాపి అన్నారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పలేదా? అవి మంచి పనులా? యుద్ధాలే పెట్టేస్తున్నావు, దాన్ని ఏమంటున్నారు? పాపి అంటున్నారు. మరి ఇవి ఒప్పుకోడు, కానీ ఏమంటాడు? పాపి అన్నమాట నాకు ఇష్టం ఉండదంటారు. క్రైస్తవుల్లో ఎప్పుడు పాపి పాపి పాపం పాపం ఏ అంటారు. హల్లెలూయా. ఆ గ్రంథంలో ఉన్నది సత్యం. హల్లెలూయా. ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పులు అనేవి సాధారణం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత అనేది ఎప్పుడూ చెప్పబడే మాట. అంటే దానిలో తప్పు ఎంత సాధారణంగా ఉందో గ్రంథంలో పరిశుద్ధత అంత ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీకేమర్థమైందంటే అందరము పాపులమే, అందరము చెడిపోయిన వాళ్ళమే, అందరము పాడైపోయిన వాళ్ళమే, అందరము దారి తప్పిపోయిన గొర్రెలమే. అయితే తెలుసుకోవాలి. తెలుసుకున్నాం. నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు పాప క్షమాపణ కొరకు వెళ్ళాం. వాళ్ళు పశువులను పట్టుకెళ్ళారు, మనమైతే ప్రార్థనను పట్టుకెళ్ళాం. నేను పాపిని, నన్ను క్షమించండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఉచితంగా మనల్ని క్షమించాడు. హల్లెలూయా. గొర్రెను పట్టుకెళ్ళామా? మేకను తీసుకెళ్ళామా? ఏ దూడనైనా పట్టుకెళ్ళామా? లేదు. పాప క్షమాపణ పొందడానికి మనం మోకాళ్ళు వేసి, నేను పాపిని, నేను పాపములు చేశాను, నేనెన్నో రహస్య పాపములు చేశాను,
నేను తప్పులు చేశాను, నన్ను క్షమించమని అడిగినప్పుడు ఆ కనికరం గల దేవుడు మనల్ని క్షమించి తన రక్తములో మనల్ని కడిగి పవిత్రులుగా చేశారు. ఇది ఉచితం. దీనికి ఏ డబ్బు దేవుడు తీసుకోలేదు. హల్లెలూయా. ఏ ధనము తీసుకోలేదు. యేసుక్రీస్తు సర్వ పాపములకు పరిహారిగా ఉన్నాడు. ఒక పాపం అనేది మనిషిని ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా అతన్ని నాశనమే చేస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం అని రాయబడింది. కనుక పాపం ఎటువంటిదైనా ఆ పాపం అనేది మనిషిని నాశనం చేస్తుంది. అది నాశనం చేస్తుంది. పాపములు చేసి ఈ భూమి మీద శాంతి సమాధానాలతో బ్రతకగలిగిన వాడు ఎవడునూ లేడు. శాంతి సమాధానాలతో బ్రతకగలిగిన వాడు ఎవరూ లేరు. హల్లెలూయా. అలెగ్జాండరు ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు, అతడు భారతదేశం వచ్చినప్పుడు ఒక సామాన్యుడు ఆయనతో మాట్లాడిన, ఆయన చదువుకోలేని ఆయన మాట్లాడాడు, నేను అలెగ్జాండర్ని, ప్రపంచాన్ని జయించిన వాడిని. అంటే ఆ సామాన్యుడు అలెగ్జాండర్తో అన్నాడు, టైం వేస్ట్ అన్నాడు. ఏమన్నాడు? అలెగ్జాండర్కి అసలు ఆయనకి ఆ మాట అర్థం కాలేదు. నేను ప్రపంచాన్ని జయించానంటే వీడు టైం వేస్ట్ అంటున్నాడు. ఆ తర్వాత మరలా అన్నాడు, కత్తి తీసి నేను అలెగ్జాండర్ అని అంటే 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు చాలు కదా, ఎందుకు ప్రపంచం తిరుగుతున్నా అన్నాడు. హల్లెలూయా అన్నాడు. 6 అడుగులు అంటే చచ్చిపోయేటప్పుడు బాక్స్ సైజ్ చెప్తున్నాడు, పాడి సైజు చాలు కదా పొడుగు వెడల్పు, నువ్వు ఎందుకు ప్రపంచం తిరిగావు? అది ఆయన చనిపోయినప్పుడు కానీ ఆయనకు అర్థం కాలేదు. మీరు ఆలోచించండి, పాపము, తనలో పాపముందని ఎవడు గ్రహిస్తాడో ఆ పాపానికి క్షమాపణ కొరకు ఎవరు దేవుని దగ్గరికి వెళతాడో, ఎవరు ఆ పాపాన్ని విడిచిపెడతారో వారు గొప్పవాళ్ళు. భూమి మీద పాపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాపములో పడిన వారు ఉన్నారు, పాపాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు పాపాన్ని విడిచిపెడతారో వారే దేవుని పిల్లలు. మీకు అర్థమైందో లేదో? హల్లెలూయా. పాపం అనేది అనేక రకాలుగా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఉదాహరణకు చొట్ట తాగడం కూడా పాపమే. దానిని వదిలేశాడు అనుకోండి, వాడు ధన్యుడు. చిన్న ఉదాహరణ అది, వదిలేశాడు. సినిమా చూడడం అది పాపమే. దాన్ని వదిలేశాడు అనుకోండి, వాడేమయ్యాడు? వాడు ధన్యుడయ్యాడు. బూతులు మాట్లాడడం అది పాపమే. గొడవలాడుకోవడం అది పాపమే. పగ పట్టడం అది పాపమే. దాన్ని వదిలేసుకుంటే ఏమయ్యాడు? వాడు ధన్యుడయ్యాడు. అంటే సంఘాలలో, దేవుని సంఘాల్లో ఎవరుంటారు? పాపాన్ని విడిచిపెట్టిన వారు. హల్లెలూయా. ఎవరుంటారు? పాపం మనల్ని పట్టుకుంటుంది, అది మన దగ్గరికే వస్తుంది.
పాపాన్ని విడిచిపెట్టిన వారి దేవుని సంఘాల్లో ఉంటారు. దాన్ని కొనసాగించే వాళ్ళు ఉండరు, దానిలో పడేవారు ఉండరు. దాన్ని విడిచిపెట్టిన వారే దేవుని సహవాసంలో ఉండగలుగుతారు. అందుకు వాళ్ళు జ్ఞానులు గనుక పాప క్షమాపణ కొరకు ఎక్కడికి వెళ్ళారంటే వారు దేవుని దగ్గరికి వెళ్ళారు. నా నా పాపములు క్షమించమని అడగడానికి వారు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు. ఎవరు ఆ దేవుడు? పాపాన్ని క్షమించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన ఆ దేవుడు ఎవరు? నీతిమంతుడైన ఆ దేవుడు ఎవరు? అసలు పాపమే లేని ఆ దేవుడు ఎవరు అని ఆలోచిస్తే ఆయన పరిశోధనల ప్రకారం, పరిశీలనల ప్రకారం యేసుక్రీస్తు అని చెప్పారు. ఒకప్పుడు చరిత్రను రెండుగా విడదీసే సమయంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని అనడానికి ఆ విభజనకు ముందు వాళ్ళు ఆలోచన చేశారు. ఎవరు పేరును బట్టి ఈ చరిత్రను రెండుగా విడదీద్దాం. అప్పుడు వాళ్ళు అందరి జీవితాల్లో పరిశీలించారు. రచయితలు, రాజులు, ప్రముఖుల జీవితాలు పరిశీలిస్తే యేసుక్రీస్తు జీవితంలో కనబడిన పరిశుద్ధత ఎవరి జీవితంలో కనబడలేదు గనుక వాళ్ళు క్రీస్తును బట్టి ఆ చరిత్రను రెండుగా విడదీశారు. ఏ బాండ్ పేపర్ పైనైనా ఈ రాతలు మనం చూస్తాం. క్రీస్తు పూర్వం అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, పాపమును క్షమించగలవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. పాపము చేస్తున్నవాడు పాపాన్ని క్షమించడం కాదు, పాపమే లేనివాడు పాపాన్ని క్షమిస్తున్నాడు. హల్లెలూయా. యోహానులో రాశారు, ఆయనలో చీకటి లేదు, ఆయనలో పాపము లేదు అని రాస్తారు. అంటే మనం ఆ నిజమైన దేవుడు, నిత్య జీవము కలిగిన ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. 33.5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఏ దోషము లేదు. బాల్యము దాటాడు, యవ్వనములో ఉన్నాడు, ఆయనలో ఈరోజు ఇక యవ్వన వయస్సులో అడుగు కూడా పెట్టడం ఆలస్యం. హల్లెలూయా. భూమి అంతా పాడైపోయింది. చిన్న పిల్లల్లో కూడా పాపముంది, యవనస్తుల్లో కూడా భయంకరమైన పాపం ఉంది, పెద్దవాళ్ళలో కూడా పాపం ఉన్నది. నాలో ఈ పాపం ఉంది, అది నన్ను ఏం చేస్తుందని భయపడడం లేదు. కానీ రోడ్డు మీద ఎవడో దిష్టి తీసేసి పడేసిన మిరపకాయలు, నిమ్మకాయలు మట్టేశాడు, నాకు ఏమైనా జరుగుతుందండి అని అడుగుతున్నాను. హల్లెలూయా. ఆ నిమ్మకాయ తొక్కి టెన్షన్ పడుతున్నాడు, కానీ తనలో ఉన్న పాపం తన్ని ఏం చేస్తుందనేది వాడికి ఆ భయం లేదు. హల్లెలూయా. అది నాకేమైనా చేస్తాదా అని భయపడుతున్నాడు. మొదట పాపము నాశనం చేసినట్లుగా ఇవి ఏవి మనుషులను నాశనం చేయలేవు. ఒక పాపం మనిషిని సర్వనాశనం చేస్తుంది. అందుకనే క్రీస్తు పాపుల కొరకు వచ్చెనని రాయబడింది. నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకు వచ్చాను అని అన్నారు. హల్లెలూయా. ఏ రోగం ఇది?
పాపమనే రోగం. హల్లెలూయా. ఆ రోగములో ఉన్న వారిని బాగు చేయడానికి ఆయన వచ్చారు. పాపము విడిచిపెట్టింది సమరయ స్త్రీ. 5 పురుషులతో ఆమె ఉండేది, పాపాన్ని వదిలింది. ఇక ఆమె స్వార్థికురాలుగా మారింది. ఆ 5వ వాడితో ఆమె జీవితాన్ని అక్కడే విడిచిపెట్టి తనిప్పుడు పరిశుద్ధురాలయ్యింది. ఏం వదిలేసింది? హల్లెలూయా. మీరు ఆలోచించండి, పాపము చేయడం మన రక్తంలో ఉంది, కానీ పాపాన్ని విడిచిపెట్టడం అనేది దేవుని ఆత్మ మనకు చేసే సహాయం. నిత్య నరకానికి ఆత్మ వెళ్ళకూడదంటే ఈ ఆత్మ ఏమి వదలాలి? ఈ శరీరం పాపమును వదలాలి. అప్పుడే ఈ ఆత్మ నమ్మేసుకున్నాను, నేను చనిపోయిన పరలోకానికి వెళ్ళిపోతానంటే అదేమైనా పక్క ఊరు ప్రయాణం అనుకుంటున్నావా? హల్లెలూయా. దేవుడు నీతి న్యాయములు గలవాడు. ఆయన తీర్పులు నిర్మలమైనవి. ఆయన తీర్పులు, ఒంట్లో బాగులేకపోతే మనం చేసే పాపక్షమాపణ ప్రార్థనలు భూమి మీద ఎవడూ చేయలేడు. హల్లెలూయా. నేను ఘోర పాపి, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరిచిన త్వరగా. హల్లెలూయా. అప్పుడు వచ్చే ప్రార్థనలు కాదు, దానికి ముందు చేయాల్సిన ప్రార్థనలు ఉన్నాయి. మానవులు అవకాశవాదులు. వాళ్ళు ఒడ్డు దాటాక తెప్పను కాల్చేస్తారు. హల్లెలూయా. అలాగే ప్రభువుని కూడా వాళ్ళు వాళ్ళ అవకాశానికి ఇలాంటి ప్రార్థనలు వాడుకుంటారు. అవకాశం అయిపోయిన తర్వాత ప్రార్థనలను వదిలేస్తారు. ఆ ప్రార్థన ఇక్కడ చెప్పారు, నిత్యము దహన బలి ఉండాలి అని అన్నారు. హల్లెలూయా. అంటే ఒకడు తను మోకాళ్ళు వేసిన ప్రతిసారి తను చేసే పాపమును దేవుని ఎదుట చెప్పి, నేను ఇలా చెయ్యనని చెప్పి పాప క్షమాపణ పొందాలి. అప్పుడు తన పాపాన్ని అతడు విడిచిపెట్టిన వాడుగా మారుతాడు. అలా కాకుండా వేరే ప్రార్థనలు, అంటే మట్టి గోడకు గచ్చు పూసినట్లుగా వేరే ప్రార్థనలు. ఏమిటది? స్తోత్రము నాయనా, నువ్వు యెహోషువ ప్రార్థన విని సూర్యచంద్రులను ఆపేశావు, ఇప్పుడు నా ప్రార్థన విని ఈ చింత చెట్టుకు చిగిరింది. హల్లెలూయా. నీ ప్రార్థనలు అలాగే ఉంటాయి. హల్లెలూయా చెప్పు. అంటే ఇప్పుడు ఎందుకు అవి? పాపక్షమాపణ ఏది? నీ పెద్ద కుమార్తె దారి తప్పింది, ఆమె కోసం క్షమాపణ ప్రార్థన ఏది? నీ పిల్లలు సరిగా లేరు, అవి ఏవి? సమాజంలో వాళ్ళు చెడు నడతలు నడుస్తున్నారు, వాటి గూర్చిన ప్రార్థనలు ఏవి? ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రార్థనలు ఎత్తుతున్నాం? యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. అవును, ఆయన పాపము లేని జీవితాన్ని జీవించాడు, దేవుడు ఆపాడు. మనం ప్రార్థన చేస్తే సిటీ బస్ ఆగదు. హల్లెలూయా చెప్పు. మీరు మోసం చేసే ప్రార్థనలు చేయకూడదు, మోసపూరితమైన ప్రార్థనలు చేయకూడదు, గచ్చుపూత పూయకూడదు. మట్టి గోడే. హల్లెలూయా. అందుకు దేవుడు నీతో చెప్తున్నారు, పాపములు క్షమింపబడే ప్రార్థనలు ఈనాడు లోకంలో అంతరించాయి. ఒక పాస్టర్ గారు ఒక సంఘ పెద్దను పిలిచి వాక్యానికి ముందు ప్రార్థన చేయండి అని పిలిస్తే అతను వచ్చాడు. ఆయన ఇలా మైక్ తీసుకొని
ఈ సేవకుణ్ణి ఏడింతల ఆత్మతో వాడుకో ప్రభువా. సంఘంలో గొప్ప ఉజ్జీవం కలుగుచి ఈ సభలో ఉన్న వారిని లేపు అలా అంటూ ఉండగా ఆయన త్రాగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వదలలేదు ప్రార్థన, అలా చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన ఇచ్చిన అతను వచ్చి ఇక చాలండి టైం అవుతుందంటే అప్పుడు ఆపేసి ఇచ్చాడు. ఆయనకి తెలిసింది బాగా త్రాగి ఉన్నాడు. ఆ ప్రార్థన అవసరమా? ఏడింతల ఆత్మతో దేవుడు ఆయన వాడుకుంటారా? నిజంగానే అక్కడ ఉద్యమం వస్తుందా? హల్లెలూయా చెప్పాలి. నిజంగానే అక్కడ ఉద్యమం వస్తుందా? రాదు. అక్కడ మరి ఎందుకు రాదు అని అంటే అక్కడ ఒప్పుకోలేదు. ఏమి లేదు, అక్కడ ఒప్పుకోలేదు. అతడు ఎత్తినప్పటి నుండే ఆ ఆజ్ఞలే ఉన్నాయి. ప్రార్థన అంతా ఎక్కడ కూడా తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు, తన పాపమును ఒప్పుకోవడం లేదు, ఏమీ లేదు. కానీ అంతా కమెంట్సే. అలాంటి ప్రార్థనలు దేవుడు స్వీకరిస్తాడా? హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనం ఆలోచిస్తే ఒకడు తన పాప క్షమాపణ కొరకు ఏనాడు ఆ రోజు వాళ్ళు పశువులను తీసుకెళ్ళినట్టుగా ఈరోజు వీళ్ళెవరు వారి పాపము కోసం వెళ్ళడం లేదు. మీరు ఎన్ని పాఠశాలలు పెట్టి బోధలు చేసినా దీన్ని స్వీకరించే వాళ్ళు తక్కువ. హల్లెలూయా. సుంకరి, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు, ఎందరో గొప్పవాళ్ళు మేము ప్రధాన పాపులమని ఒప్పుకొని నిష్కలంకమైన మీ రక్తములో మమ్మల్ని కడిగి పునీతులుగా చేయమని వేడుకున్న వారు ఎందరో ఉన్నారు. వాళ్ళే నిజమైన దేవుని పిల్లలు. హల్లెలూయా. అడిగారు, అలా బ్రతకడానికి ప్రయత్నాలు చేశారు. ఈరోజు అడిగే వాళ్ళు లేరు, అలా బ్రతికే వాళ్ళు లేకపోయారు. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ఏమంటారు? పాపము సర్వనాశనం చేస్తుందని తెలిసి కూడా దానిని విడిచిపెట్టని వారు ఎందరో ఎందరో ఉన్నారు. పాపం ఒక మనిషికి భౌతిక మరణాన్ని ఇస్తే పర్వాలేదు. వాడు పాపం చేశాడు, హెచ్ఐవితో చనిపోయాడు. వాడు ఎప్పుడు వేశ్యల గృహాల్లో తిరిగేవాడు, వాడికి అంటకూడని జబ్బు అంటింది, వాడు చచ్చిపోయాడు. సరే ఆడి చేసుకుంది అని అంటారు. పాపం వల్ల వాడు చచ్చిపోయాడు, కానీ దాని తర్వాత మరొక శిక్ష ఎదుర్కోవాలి. ఈ భూమి మీదకి మనల్ని ఎవరు పంపారో ఆ దేవుడు మనలను అడుగుతారు. ఏమడుగుతారు? నేను నీకిచ్చిన ఈ జీవితాన్ని నువ్వేం చేసావని అడిగినప్పుడు జవాబు ఇవ్వలేడు. ఏం చేయలేడు? జవాబు ఇవ్వలేడు. అప్పుడు వాడు రెండవ శిక్షకు వెళ్తాడు. అది నరక శిక్ష. అగ్ని ఆరదు. ఇది ఎంత భయంకరం! మీరు సినిమాల్లో గ్రాఫిక్స్లో ఇవి మీకు చూపిస్తారేమో, కానీ ఒరిజినల్ ఉంది. ఒకరోజు పాపం విడిచిపెట్టని మానవ జాతి అగ్నిలో కాలడం అనేది జరుగుతుంది. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. వాళ్ళ కేకలు, ఆర్తధ్వనులు వినేవారు ఎవరు ఉండరు. ఇక్కడ పాపం చేశాడు, చనిపోయాడు, లాక్కొని పోతారు, ఆ మట్టిలో పడేస్తారు. కానీ రెండవ మరణం ఎదుర్కోవాలి. హల్లెలూయా. రెండవ మరణాన్ని దాని కొరకే ప్రభువు ప్రజలకు బోధించారు. ఇది ఆయన ప్రేమ సందేశమే, కానీ
ఆయన మనుషులను భయపెట్టే మాట చెప్పలేదు. పాపం వల్ల మీకు శిక్ష కలుగుతుంది అని అన్నారు. ఆ పాపం చేయకుండా ఉండడానికి మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడిచ్చారు. హల్లెలూయా. కానీ మన బుద్ధి మంచిది కాదు. ఒకతన భార్య ఎంతో అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది, ఆమెలో ఏ లోపము ఉండదు. కానీ నల్లగా మూతి వంకరున్న కావిడి వెనకాల తిరుగుతుంటాడు. ఏమంటారు? ఆ బుద్ధి పాపపు బుద్ధి. అది ఏం బుద్ధి? అది అంత అందంగా ఉంది, ఆమెకి ఏ లోపం లేదు. కానీ వాడు ఎవరి వెంట తిరుగుతున్నాడంటే అసలు బాగోదు, మూతి కూడా సరిగా ఉండదు, ఆవిడ వెంట వెళ్తున్నాడు. అది మనుష్యుల బుద్ధి. అందుకనే మనుష్యులు వంకరి వాళ్ళు, గరుకైన వాళ్ళు, వారు వంకరి మార్గాలు కోరుకునేవారు. దేవుడు అంటున్నారు, అన్ని రకాలుగా వాళ్ళకు నేను సహాయం చేసినను వాళ్ళు వంకర మార్గాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం? మీరు ఆలోచించండి. దేవుడు సమృద్ధి ఇచ్చిన మరలా పక్క వాళ్ళ వైపే చూడడం. హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేసిన అవతల వాళ్ళను చూసి నువ్వు చెడిపోవడం, ఇది మంచి లక్షణాలు కావు. దేవుడు అనేది ఏమిటంటే మానవుల బుద్ధులే మంచివి కావు. చేతులు ఎత్తి తెలుసు. మానవుల హల్లెలూయా అనేదానికంటే చేతి ఎత్తి దించమంటే మంచిది. నువ్వే స్తుతించే చేతులు కావు కదా అవి. హల్లెలూయా. మానవుల బుద్ధులే మంచివి కాదు. ఆ బుద్ధులు చెడ్డవి, ఆ గుణాలు దుర్మార్గమైనవి, వారి లక్షణాలు అపవిత్రమైనవి, వారి అలవాట్లు దురలవాట్లు. అలాంటి మానవులకు మంచి బుద్ధిని దయచేసే సత్పురుషుడైన దేవుడు పిలుస్తున్నారు, కానీ ఎవడు రాడు. హల్లెలూయా. వాడు ఎవరు? దొంగతనాలు మానేసి కష్టపడి పని చేసుకుంటున్నాడు. దేవుడు ఆయనకు ఆ సద్గుణాన్ని ఇచ్చాడు. ఒక వేశ్యావృత్తిని వదిలి దేవుని దగ్గరకు వచ్చి చిన్న వ్యాపారం పెట్టుకొని బ్రతుకుతుంది. ఆమె సన్మార్గురాలుగా దేవుడు చేశారు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రజలు వారి పాపమును గుర్తించలేకపోతున్నారు, దానికి క్షమాపణ అడగలేకపోతున్నారు. వారి పాపములు వారు పెద్దవిగా చేసుకుంటున్నారు. అవి వాళ్ళను మించిన భారం గలివిగా అవి మారిపోతున్నాయి. ఏ రోజైనా ఆ భారములే వారిని తొక్కేస్తాయి. హల్లెలూయా. ఏ రోజైనా ఆ పాప భారములే వాళ్ళను తొక్కిస్తాయి. అందుకు అక్కడ రాశారు, ఉదయం సాయంత్రం అగ్ని మండాలి, దహన బలి ఎప్పుడూ ఉండాలి, ప్రాయశ్చిత్త బలి చేస్తూ ఉండాలి. ఎందుకు ఇవన్నీ అంటే దేవుడు ఎవరి పాపములు క్షమిస్తారో వాళ్ళకి నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎవరి తప్పిదములను క్షమిస్తారో వారికి శాంతి కలుగుతుంది. శాంతి సమాధానాల జీవితం ఎక్కడుంది? అది పాపము దేవుడు క్షమించినప్పుడే దొరుకుతుంది. మీకు అర్థమైందో లేదో? మంచి గాలి వస్తుంది. హల్లెలూయా చెప్పు. మీ గాలి ఎప్పుడు ఉన్నది. శాంతి సమాధానాలు ఎప్పుడు కలుగుతాయంటే దేవుడు పాపములను క్షమించినప్పుడే.
మరి ఎవరికి ఆ ఆసక్తి ఉన్నది? ఒక 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 చోట వెళ్ళినప్పుడు ఒక అతను ఒక సిగరెట్ కొనుక్కొని తాగుతున్నాడు. ఆ పక్కనే ఒక అమ్మాయి చాలా ఎత్తుగా ఉంది, ఆమె కూడా సిగరెట్ కొనుక్కొని తాగుతుంది. నేను ఆవిడని చూస్తున్నాను, ఆవిడ నన్ను చూసినా భయపడలేదు, ఆవిడ తాగుతున్నాను, నేను సిగ్గుపడ్డా. హల్లెలూయా. ఇది రివర్స్ అయింది. ఏమైంది? ఇది రివర్స్ అవుతుంది. అంటే ఇదివరకు తాగుతున్నారు, కానీ ఇది ఒకసారి చూశాను, మళ్ళా రెండోసారి చూశాను. అది మన పట్టణంలో. ఈ పట్టణాన్ని మనం దేవుని కోసం సంపాదిద్దాం అనుకుంటున్నాం. హల్లెలూయా. కానీ మన పట్టణంలో ఆవిడంత ధైర్యంగా చేస్తూ, ఇంకా ఆమెను గమనించినప్పుడు ఆమె కొంచెం వ్యత్యాసమైన మనిషిని గుర్తించాను. హల్లెలూయా. అంటే మీరు ఆలోచిస్తే, ఒక చిన్న పాపం, ఒక పెన్ను ఎవరిదైనా తీసుకొని వచ్చినప్పుడు, మనస్సు నొప్పి పుట్టినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకున్నాం అనుకోండి, దేవుడు క్షమిస్తాడు. అది తెచ్చినా నొప్పి పెట్టినా దాన్ని లెక్క చేయలేదు అనుకోండి, ఆ వ్యక్తి హార్ట్ ఏమవుతుందంటే రాయిగా మారుతుంది. ఏమవుతుంది? ఆమెకి ఇప్పుడు ఏమి లేదు, తనకు ఏ భయము లేదు, తనలో ఏ దిగులు లేదు, తనకు నరకం వెళతాను అనే ఏ ఆలోచన లేదు. కారణం, ఆమె హృదయం ఎలా ఉందంటే పాపములతో కరుడు కట్టి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలా కఠినమైన శిక్షణ వాళ్ళకి ఇస్తారు. ఆ శిక్షణ చాలా కఠిన. వాళ్ళు మొదట బొద్దింకను చూసి కూడా పారిపోయే మనుషులట. అలాంటి వాళ్లకు కఠినమైన శిక్షలు ఇస్తారు. కోడి పిల్లలు తెచ్చి వాళ్ళ చేతికి ఇస్తారు, ఇచ్చి దీని మెడ విరవమంటారు. అలాగే అలా వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని పిల్లల్ని ఒక పెద్ద బ్యాగులో వేస్తారు. పిల్లల్ని బ్యాగులో వేసి దాన్ని చెట్టు కడతారు, వారికి ఈటలాడగిస్తారు. అవి అరుస్తుంటాయి, అయినా లెక్క చేయొద్దు. అక్కడ శబ్దం ఆగిపోయే వరకు పడవండి అని చెప్తారు. అలా వాళ్ళు పొడిస్తే పిల్లలు అరుస్తుంటే రక్తం తులుతూ ఉంటుంది, అయినా పడవాలి, ఆగకూడదు. పిల్లి అరవడం ఆగిపోతే ఆ బ్యాగ్ నుండి రక్తం పడుతుంటే వాళ్ళు చూస్తారు. అంటే వాళ్ళు అలాగ తయారు చేస్తారు. అందుకే వాళ్ళు మనుషులు చంపడానికైనా, వారు చనిపోవడానికైనా వెనక. అయితే ఇంతకంటే భయంకరమైనది పాపం ఒప్పుకునని హృదయం. హల్లెలూయా. దీనికంటే ప్రమాదకరమైనది పాపాన్ని ఒప్పుకునని హృదయం. పాపమును కప్పుకునే వాళ్ళు కొందరు, మేము చేయలేదు అని చెప్పి దాన్ని దాచిన వారు కొందరైతే, పాపమును ఒప్పుకొని ఇది నేనే చేశాను అని చెప్పేవారు కొందరు. ఎవరి పాపమునకు క్షమాపణ కలుగుతుందో వారే ధన్యులు. హల్లెలూయా చెప్పండి. మరి పాప క్షమాపణ కొరకు మనం ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు ఉదయం వెళ్ళాము, మరలా మధ్యాహ్నం వెళ్ళగలిగితే వెళ్తాం, వెళ్ళండి. సాయంత్రం వెళ్ళండి, లేదా రాత్రి మరలా వెళ్ళి పాప క్షమాపణ పొంది నెమ్మది గల జీవితాన్ని జీవించాలి. పాపము చేయనంత కాలం మనలో ఉన్న వెలుగు చాలా బలమైనది. హల్లెలూయా. అది దేవుడే అని చెప్తారు. ఆ ప్రకాశం దేవుడే. పాపం ఉన్న మనుషులలో
ఆ వెలుగు కనబడదు, ఆ వెలుగు ఉండదు. అందుకని దేవుడు పాపం చేయని మనుషులకు ఒక దూతనిస్తారు. పాపం చేయని మనుషులకు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పాపము చేయలేదో, ఒకవేళ చేసిన ఆ పాపాన్ని విడిచిపెట్టారో, మీకు దేవుని దూతలు, ఒక దూత ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. ఇది మీకెంతో సంతోషం. ఒకవేళ నువ్వు నిజంగా పాపం విడిచిపెట్టిన వాడివైతేనే, అందరితో కాదు. హల్లెలూయా. అది ఇక అందరితో అలా దేవుడు ఇవ్వరు. అది 91వ కీర్తనలో రాశారు, యెహోవా యందు భయభక్తులు గలవాడి చుట్టూ ఆయన దూత కావలి ఉండి నడిపించు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించి ఆఖరి మాటలు జాగ్రత్తగా వినండి. నాలో పాపం ఉన్నదా అనే ఆలోచన ఒకసారైనా మనలోకి రావాలి. నేను నడుస్తున్నది దేవుని దృష్టికి యోగ్యమైనదేనా, ఈ త్రోవ సరళమైనదేనా అని కూడా మన ఆలోచనలోనికి రావాలి. నా అంతరంగంలో కానీ నా శరీరంలో కానీ ఎక్కడైనా పాపం ఉన్నదా, నా జ్ఞానేంద్రియాల్లోనూ, నా ప్రాణములోను, ఆత్మలో, శరీరంలో ఎక్కడైనా నేను పాపాన్ని దాచిపెట్టానా అని ఆలోచన వచ్చినప్పుడు మీరు మోకాళ్ళు వేసి మీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటే, మీకు ఆస్తిపాస్తుల కంటే గొప్పదైన ఆయన క్షమాపణ దొరుకుతుంది. ఆస్తిపాస్తుల కంటే గొప్పదైన ఆయన క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు మనల్ని లేపి మనలను కౌగిలించుకుంటాడు. ఇది ఎవరికి దొరుకుతుంది? పాపికి ఆయన ఇచ్చే ధన్యత. హల్లెలూయా చెప్పారా? పాపికి ఆయన ఇచ్చే ధన్యత. మరి ఇప్పుడు ఏం చేస్తారు? హల్లెలూయా. పురాతనమైన ప్రార్థనలు వదిలేయండి. పురాతనమైన అవసరాలకు చేసే ప్రార్థనలకు కూడా ఆపండి. మొట్టమొదట పాప క్షమాపణ ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీరు చేసే తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోవడం నేర్చుకోండి. కుటుంబ ప్రార్థనల్లో మా పాస్టర్ గారు ఆయన చేసే ప్రార్థనలు విని నేను ప్రార్థన నేర్చుకున్నాను. ఆయన ప్రార్థన వింటే ఆ ప్రక్కన ఉండేవాడికి కూడా సత్ప్రవర్తన వస్తుంది. అంటే నేను ఇలా బ్రతకాలి అనే ఆలోచన వస్తుంది. అలా ఆయన ప్రార్థన చేసేవాడు. అలా మీ ప్రార్థనలో కూడా ఉండాలి. అంతేగాని ఎవరో ప్రార్థనలు మీరు కాపీ చేయకండి. ఎవరిలాగో ప్రార్థించాలని అనుకోకండి. ప్రార్థన అనేది అలాంటిది కాదు, మనం దేవునితో మాట్లాడేది. హల్లెలూయా. మీరు మోకాళ్ళు వేసినప్పుడు అందరూ చేసే పద్ధతి అది. మోకాళ్ళు వేయడం, రెండు చేతులు జోడించడం, ప్రభువుతో యథార్థంగా మాట్లాడటం. అవి సరి అయిన మాటలైతే నీ సమాధానం నీకు వస్తుంది. దేవుడు నిన్ను క్షమిస్తాడు. అవి వ్యర్థమైన మాటలైతే ఆ ప్రార్థన నీ దగ్గరే ఉండిపోతుంది. అది దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుని దగ్గరికి వెళ్ళే ప్రార్థనలు మనం చేయాలి. హల్లెలూయా చెప్పు. దేవుని దగ్గరికి వెళ్ళే ప్రార్థనలే మనం చేయగలగాలి. కానీ మన ప్రార్థనలు మన చుట్టూ ఉండిపోతే మనకేం ఫలితం వస్తుంది? హల్లెలూయా. చాలా మంది అసలు ప్రార్థనలే చేయరు. ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు నాకు తెలుసు. హల్లెలూయా.
ప్రార్థనలు చేయకపోతే మన సంఘానికి ఒక పేరు పెట్టాలి. అక్కడ ఉంది, ఊరు అవతల ఉంది, చివరి జూ. హల్లెలూయా. ఇది అంతే. ప్రార్థనలు లేని వాళ్ళందరూ మృగాలైపోతారు, పశువులైపోతారు, జంతువులైపోతారు, కరుడు గట్టిన ఉగ్రవాదులైపోతారు. ప్రార్థన ఉండేవాళ్ళు సాధువులుగా బ్రతుకుతారు. సాధువులు అంటే వాళ్ళు కాదు, అంటే నెమ్మదస్తులు. ఆ మాట కాసేరంగా వేసుకున్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళలో కూడా పాపం ఉంది. హల్లెలూయా. వాళ్ళలో కూడా పాపం ఉంది. దేవుడు అనేది, ఎవడు సూర్యోదయం రాకముందు మోకాళ్ళు వేసి తన పాపములకు క్షమాపణ కోరుతాడో వాడు బాగా బ్రతకొచ్చారు. ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే మనం చదివాం 4వ అధ్యాయంలో కూడా, అధికారి తన పాపము కోసం, యాజకుడు తన పాపం కోసం, ఇశ్రాయేలీలు తన పాపం కోసం, సామాన్యులు వారి పాపము కోసం ఎవరి ఎదుట క్షమాపణకు వెళ్ళారు? హల్లెలూయా. నేను ఏ పాపం నేను దొంగతనం చేయలేదండి, పెద్ద పెద్ద పాపములేవి చేయలేదు అని అంటే, పొరుగువాడిది ఏదైనా నీ దగ్గర ఉన్నది పాపమే. హల్లెలూయా. పొరుగువాడిది ఏదైనా నీ దగ్గర ఉన్న పాపమే, అది వాడికి ఇచ్చేయాలి. దొంగతనాలు చేయకూడదు, అది పాపమే. మోసం చేయకూడదు, ఏం చేయకూడదు? మోసం చేయకూడదు. ఇప్పుడు మోసాలతో కూడిన వ్యాపారాలు జరగడం లేదా? ఎన్ని బిజినెస్ల్లో మోసం ఉంది. ఈ ఫాస్ట్ ఫుడ్లో చేసేవారు, ఈ హాట్ ఫుడ్లు ఉన్నాయి కదా, ఈ పానీపూరీలు అమ్మేవారు, వాళ్ళలో మోసం లేదా? ఆ నీళ్ళు మంచివేనా? ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. పాపము నాలో లేదని చెప్పగలిగిన వాడు భూమి మీద ఎవరు లేరు, ఒక్క యేసు క్రీస్తు ప్రభువు తప్ప. నాలో పాపము లేదని మనలో ఎవరము చెప్పలేం. గనుక మన పాపము మనం ఒప్పుకొని, నాలో ఈ పాపం ఉందని మోకాళ్ళ మీద పడితే దేవుడు క్షమిస్తాడు. మీకు అర్థం కావడం లేదు. అది చాలా గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు. అది దేవుడు క్షమిస్తే మనకు మేలు జరుగుతుంది. దేవుడు ఆయన క్షమించకపోతేనే మనకు బాధ. ఆ భారములు మనల్ని నడిపిస్తాయి. ఎవరైతే పాపమును చేస్తుంటారో, పాపములోనే ఉంటారో, ఆ పాపమే వాళ్ళకి అధికారం, బాస్. అదే వాళ్ళను నడిపిస్తుంది. కానీ ఎవరైతే పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్నారో, దేవుడు వాళ్లకు అధికారిగా ఉండి నడిపిస్తారు. అది చిన్న పాపమైనా, పెద్దదైనా, రహస్యముగా చేసిన, బహిరంగంగా చేసిన పాపాన్ని ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? ఎప్పుడు విడిచిపెట్టేయాలి? దేవుని ఎదుటే దాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత జీవించే జీవితం ఏమిటి? నూతనమైన పరిశుద్ధ జీవితం. హల్లెలూయా చెప్పాలి. మాస్క్ పెట్టుకొని మరి పడుకుంటున్నాను, ఏదో ఫ్యాషన్లా. మళ్ళీ స్టార్ట్ అయింది కరోనా. దేవునికి స్తోత్రం. రాదులేండి, ఎందుకంటే ప్రార్థనా పరులు లేచారు, బృందాలు బృందాలు. వాళ్ళ వల్లనే వచ్చేది నాకు తెలియదు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, పాపము మీలో ఉందో లేదో మీరేం చేయాలి? పరిశీలన చేసుకోండి. ఉంటే ఏం చేయాలి? ఏమో నాలో లేదు, మీరే ప్రార్థన చేసి చెప్పండి అంటారు కదా. ఇలాంటి పునీతులు భూమి మీద ఎక్కడ దొరకరు. అది కూడా మాలో ఉందో లేదో తెలియదంటే మీరు ఆలోచించండి.
పరిశీలన అనేదే క్రైస్తవుని యొక్క మొదటి మెట్టు. పరిశీలన అనేదే మొదటి మెట్టు. నాలో పాపం ఉన్నది అని అనుకో. ఇంటిలో గొడవ జరిగింది అనుకోండి, ఆ గొడవలో నాది తప్ప అనే పరిశీలన మీరు చేసుకుంటే ఆ గొడవ ఆగిపోతుంది. కానీ నీదే తప్పు అన్నంత కాలం ఆ గొడవ ఉక్రెయిన్ రష్యా. హల్లెలూయా. ఇప్పుడు రష్యా అధ్యక్షునికి ఉక్రెయిన్ కావాలి, దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. మొదట అందులోదే అది. అలాగనే నీదే తప్పని నువ్వు అన్నంతకాలం నీకు మారు మనసు రాదు. ఏం రాదు? పశ్చాత్తాపము రాదు, దుఃఖము కలగదు. తప్పు నాది అని ఎప్పుడు పరిశీలనలో నీకు తేలుతుందో అప్పుడే నీకు విజయం వస్తుంది. మీకు అర్థమైందో లేదో? హల్లెలూయా. ఇప్పుడు మీరు అయిపోయింది మన సందేశం. ఇక మరి ఇంకెవరు వచ్చినా పెంచడానికి లేదు, అయిపోయింది. దేవుడు అనేది పాప క్షమాపణ ప్రార్థన అనేది అన్నింటికంటే ఉత్తమమైనది. అన్నిటికంటే పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి, పక్షవాతం జబ్బు, పెరాలసిస్ అంటారు, ఒక భాగం లాగేస్తారు. అతనికి ఆ జబ్బు పాపం వల్ల వచ్చిందన్నారు ప్రభు. పాపం వల్ల వచ్చింది. దేవుడు అతని పాపాన్ని క్షమించగానే కాలు చెయ్యి అన్నీ కదిలిపోయి. ఆ జబ్బు దేని వల్ల వచ్చింది? పాపం వల్ల వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొన్ని పాపాల వలన కొన్ని జబ్బులు వస్తాయి. అందుకే పాపములను దేవుడు ఒప్పుకోమంటారు. అది ఒప్పుకోగానే ఆ జబ్బు పోతుంది. ఒప్పుకోగానే, విడిచిపెట్టగానే ఆ జబ్బు పోతుంది. మా ప్రాంతాల్లో ఒక హెచ్ఐవి పేషెంట్ దేవుడు స్వస్థపరిచారు. ఆరోగ్యం వచ్చింది, బాగుంది, బాగా తిరుగుతుంది. అప్పుడు తినలేకపోయేది, తల మీద వెంట్రుకలు ఊడిపోయాయి, మనిషి బక్క చిక్కింది. దేవుని కృప వలన బాగుంది. మరలా ఆమె శరీరం మీదకు మాంసం వచ్చింది, లోపలికి వెళ్ళిపోయిన ఇవన్నీ బయటకు వచ్చాయి, ముఖం కలగా మారింది. మరలా పాపానికి వెళ్ళింది, చనిపోయింది. హల్లెలూయా. మొదట చేసింది, ఒప్పుకుంది, దేవుడు దయ చూపారు, అంతా బాగైంది. మరలా పాపానికి వెళ్ళి ఇక రాలే, చనిపోయింది. దేవుడు నీతో చెప్పిన మాట ఏమిటంటే, పాపం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ పాస్టర్లు అనేది బోధించడానికి కాదు, వాళ్ళైనా విశ్వాసులైనా అందరూ కూడా పాపము లేని జీవితాన్ని జీవించడానికి ఆయన దగ్గరికి వచ్చాం. చేతులు ఎత్తామని చెప్పాడు. ఏ జీవితం? పాపము లేని జీవితం. హల్లెలూయా. జీవించడానికి ఆయన దగ్గరికి వచ్చాం. ఇందులో ఈ మాటలు 20 మంది ఎంతమందో విని ఉంటారు. మిగతావన్నీ బాడీ ప్రెజెంట్లు. హల్లెలూయా. నరకం లేసి మైండ్ ఆన్ చేయాలి. అక్కడ ఆన్ చేసిన ఏం ప్రయోజనం? హల్లెలూయా చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఈ పాపం గుర్తించుకోండి. అక్కడ పాస్టర్ గారు అక్కర్లేదు నీకు. నీ ఇంట్లో పాస్టర్ గారు ఎందుకు నీకు? నీ మంచం పక్కనే మోకాలి. నువ్వు ఏ తప్పులు చేసావు ఒప్పుకో, ఏ పాపాలు చేసావు ఒప్పుకో, క్షమించమని నిండు మనసుతోడు నీకు కొత్త జీవితం ఆరంభించబడుతుంది. దాన్ని కప్పకు. దేవుని ఆత్మ నిన్ను బ్రతిమాలి చెప్పే మాట కప్పొద్దు, ఇన్ఫెక్షన్ అవుతుంది. భయంకరమైన వ్యక్తిత్వంలోనికి వెళ్ళిపోతావు, మనస్సాక్షి పనిచేయదు, ఆ వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళిపోతావు. ఇక నువ్వు ఏం చేసినా నీకు తప్పుగా అనిపించదు. అలాంటి స్థితికి ఎన్నడూ వెళ్ళకూడదు. అందుకు ఎవరి పాపములు వారి వెంట వెళ్ళిపోతాయి.
అని రాయబడినట్టు మనం మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపిస్తారు. బ్రతికే ఈ బ్రతుకు నీతిగా బ్రతికితే చాలు. హల్లెలూయా. నిజాయితీగా బ్రతికితే చాలు. నేను కారులో తిరగాలి, ఎక్కితే విమానమే ఎక్కాలి, మరి భూమి మీద ఉండకూడదు. ఇలా నేను తిరగాలి, నా చుట్టూ ఇంతమంది పనులు ఉండాలి, నాకు అన్ని సుఖ సౌకర్యాలే ఉండాలి. నువ్వు ఎన్నైనా అలెగ్జాండర్తో కాడు ఒకడు ఏమన్నాడు, 6-3 చాలు కదా అన్నాడు. హల్లెలూయా. నీతో దేవుడు అనేది అదే. ఈ ప్లెయిన్ మీద వెళ్ళిన వాళ్ళు ప్లెయిన్ క్రాస్లో చచ్చిపోవట్లేదా? సముద్రంలో పడి బాడీలు కూడా ఇంటికి రావడం. దేవుడు అనే ఇవి కాదు లైఫ్ కాదు. మరొక ఆయన ఇది పప్పు అన్నం తిని పడుకొని చచ్చిపోయాడు. ఆ మరొక ఆవిడ అంటుంది, బాబు పప్పు అన్నం ఎవరో తినకండి, ఎవరో దానివల్ల చచ్చిపోయాడా? అతని టైం అయిపోయింది. ఏమైంది? అతని టైం అయిపోయింది. అంటే ఇప్పుడు మీరేమంటారు? మన పీరియడ్స్ కూడా, మన టైం కూడా అంతే. ఆయన పిలిచినప్పుడు పోతాం. ఏవి మనతో రావు గనుక పాప క్షమాపణ ప్రార్థన చేస్తూ పరిశుద్ధులుగా బ్రతుకుదాం. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేస్తాం.